హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ముందు రోజు అనమాట. ఈవినింగ్ టైంలో ఒక గంట నుంచి వాన ఉతికి ఆరేస్తుందండి. అసలు చూడండి ఏ లెవెల్లో నీళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తం. నేనైతే గుడిగేసుకొని బయటకు వచ్చాను అనమాట చూద్దామని చెప్పి. అసలు ఇంకొంచెం అయితే ఇంట్లో నీళ్ళు వచ్చేసే ఛాయిస్ ఉంది. బట్టలన్నీ కూడా తడిచిపోయినాయి మొత్తం. అయితే ఇక్కడ మనకి బాధాకర విషయం ఏంటంటే వినాయక చవితి ముందు రోజు చాలా బిజినెస్ అనేది జరుగుతుంది అనమాట. వినాయకుడి బొమ్మలు కానీ పత్రి అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంచెం ఈరోజు డిసప్పాయింట్గానే ఉంది. ఎందుకంటే కొనుగోలుదారులు సడన్గా బయటికి రాకపోవచ్చు అనమాట. కాకపోతే రేపు మార్నింగ్ అయినా ఒకవేళ వర్షం తగ్గినట్లయితే కొంచెం బాగానే ఉంటుంది. కాకపోతే ఒకటే అండి విన్నపం ఏంటంటే వినాయక మండపాల దగ్గర చాలామంది కరెంటు వర్క్ చేస్తున్నారండి. కరెంటు వర్క్ చేసే వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ అమ్మ. మీరందరూ చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంతో శ్రమ కోర్చి మా అందరి కోసం మీరు చేస్తున్నారనమాట. డూ టేక్ కేర్ ఆఫ్ యూ నాన్న. అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను నేను. నా స్టూడెంట్స్ ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందరికీ కూడా. చూసారండి వాహనాలు ఏ లెవెల్లో స్పీడ్కి వెళ్ళిపోతున్నాయో. మొత్తం కొంచెం తడిస్తే ఏం కాదండి. కాకపోతే ఏంటంటే తడవకుండా వెళ్ళాలనే ఆతుల్లో విపరీతంగా బండిని ఫాస్ట్ నడిపించేస్తారు. అలా కూడా ప్రమాదాలు జరిగే ఛాయిస్ అనేది ఉంటుంది అనమాట. అందరూ జాగ్రత్తగా ఉండండి. కరెంట్తో మాత్రం దయచేసి ఆటలనే ఆడొద్దు, బయటికి రావద్దు. అవసరమైతేనే బయటికి రండి అమ్మ. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. అంటే ఈరోజు వర్షం అనేది మనకి ఎక్కువ వనస్థలిపురం అయితే ఈ ప్రాంతాల్లో ఉన్నట్టయితే మనకు తెలుస్తుందండి. ఇంకా వేరే ప్రాంతాల సంగతి మనకైతే ఐడియా లేదు. డూ టేక్ కేర్ ఆఫ్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి.